హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడబోయే స్క్వాడ్ను అఫీషియల్గా బీసీసీఐ ప్రకటించింది. సో ఇప్పుడు ఫుల్ స్క్వాడ్ అనాలిసిస్ అలాగే ప్లేయింగ్ లెవెన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. సో లేట్ చేయకుండా కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన టీమిండియా ఫుల్ స్క్వాడ్ గురించి తెలుసుకుందాం. ముందుగా బ్యాట్స్మెన్స్ రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్స్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్. ఇది ఫ్రెండ్స్ మన ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడబోయే ఫుల్ స్క్వాడ్. ఫ్రెండ్స్, ఈ స్క్వాడ్లో సర్ప్రైజింగ్లీ ఏంటంటే మన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ని పక్కన పెట్టారు. దీంతో చాలామందికి ఆశ్చర్యం కలిగింది. అలాగే శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్గా పెట్టారు. ఫ్రెండ్స్, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అలాగే బుమ్రా ఉన్నాడు. బట్ సెలెక్టర్స్ గిల్ని ఎందుకు వైస్ కెప్టెన్ చేశారంటే చాలామందికి అర్థం కాలేదు. ఫ్రెండ్స్, ఈ విషయం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, బుమ్రా అలాగే హార్దిక్ పాండ్యా 30 ఇయర్స్ దగ్గరలో ఉన్నారు. ఫ్యూచర్లో వన్డే ఫార్మాట్ కోసం రోహిత్ శర్మ రిటైర్ అయ్యేసరికి గిల్ను పుష్ చేయాలనుకుంటున్నారు. అలాగే గిల్కి కెప్టెన్ అనుభవం కూడా చాలా బాగుంది. అలాగే తన ఏజ్ చూసుకున్నట్లయితే ఇంకా క్రికెట్ బిగినింగ్లో ఉన్నాడు. ఫ్యూచర్ 5 ఇయర్స్ కోసం గిల్ను బీసీసీఐ బాగా పుష్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనం ఊహించినట్లే రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయబోతున్నాడు. అలాగే స్క్వాడ్లోకి కొంచెం డౌట్గా ఉన్న బుమ్రా కూడా పిక్ చేశారు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అవడానికి ఇంకా నెల సమయం ఉంది. ఈలోపు బుమ్రా ఫిట్ అవ్వడానికైతే టైం చాలా ఉంది. అలాగే మొహమ్మద్ షమి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న వైట్ బాల్ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి మొహమ్మద్ షమి పక్కా ఆడబోతున్నాడు. ఇది 100% అయితే డౌట్ లేదు. బుమ్రా అలాగే షమి వీళ్ళ కాంబినేషన్ అయితే చాలా డెడ్లీగా ఉండబోతుంది. సో బుమ్రా అయితే కొంచెం ఇంజురీతో బాధపడుతున్నాడు. త్వరగా కోలుకొని ఆడాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్లో జరిగే వన్డే సిరీస్కి బుమ్రా ఆడటం లేదని మన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అన్నాడు. అతని ప్లేస్లో బ్యాకప్గా హర్షిత్ రాణా ఆడతాడు. ఎందుకంటే బుమ్రా కంప్లీట్గా కోలుకొని ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలి కాబట్టి. ఫ్రెండ్స్, అలాగే మన పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ను ఎందుకు తీసుకోలేదంటే మన టీమిండియా సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఇలా అన్నాడు. లాస్ట్ ఇయర్లో అతని వన్డే ఫార్మాట్లో పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, అందుకని అతని స్క్వాడ్ లేకుండా చేసామన్నాడు. ఫ్రెండ్స్, ఈ ఓవరాల్ 15 స్క్వాడ్లో ప్రాబబుల్ 11ను పిక్ చేద్దాం. ముందుగా ఓపెనర్స్ రోహిత్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ ఆడతాడు. సో ఇక రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్లో లాస్ట్ ఇయర్ నుంచి అతని బ్యాటింగ్ యావరేజ్ 72.16 ఉంది. ఇక నెంబర్ 3లో మన కింగ్ విరాట్ కోహ్లీ ఆడతాడు. వీళ్ళు ముగ్గురికి జైస్వాల్ బ్యాకప్గా ఉంటాడు. సో ఇది ఫ్రెండ్స్ టాప్ ఆర్డర్ అయితే సెట్ అయిపోయింది. ఇక మిడిల్ ఆర్డర్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆడతారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కేఎల్ రాహుల్ ఆడతాడా, పంత్ ఆడతాడని చాలామంది కన్ఫ్యూజ్గా ఉండేది. బట్ కేఎల్ రాహుల్ అయితే ఉండబోతున్నాడు. పంత్తో పోలిస్తే కేఎల్ రాహుల్ వైట్ బాల్ ఫార్మాట్లో చాలా సీనియర్ ప్లేయర్. అలాగే మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో పంత్ బ్యాకప్గా ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ మిడిల్ ఆర్డర్ కూడా సెట్ అయింది. ఇక ఆల్రౌండర్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్ పటేల్ వీళ్ళిద్దరూ ఆడతారు. ఒకరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, అలాగే ఒకరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. వీళ్ళిద్దరు మ్యాచ్లో కావాల్సినప్పుడు చాలా కాంట్రిబ్యూషన్ అయితే ఇస్తారు. ఇక బౌలర్స్ హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి. దీంట్లో కుల్దీప్ యాదవ్ ఎలాంటి డౌట్ లేకుండా ఆడతాడు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్కి కంప్లీట్గా ఫిట్గా ఉన్నాడు, ఎలాంటి ఇంజరీ అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే కంప్లీట్గా లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.